हाय गाइस वेलकम बैक टू अवर चैनल। सो पुष्पा 2 तो భారీగా బిజీ అయితే అయిపోయారు మన అల్లు అర్జున్ గారు। సో పుష్ప 1 తోటి పాన్ ఇండియా మార్కెట్ లో బాగా రావడం జరిగింది ఆ సినిమాకి। సో ఆ సినిమాకి అయితే దాని తర్వాత పుష్ప 1 తర్వాత పుష్ప 2 మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ రావడం జరిగింది। సో ఇన్ఫాక్ట్ మనకంటే ఎక్కువ బాలీవుడ్ లోనే ఆ సినిమాకి భారీ డిమాండ్ ఉంది। అండ్ ఇలా రెండు తెలుగు రాష్ట్రాల్లో కానీ బాలీవుడ్ లో కానీ సో ఇలా పాన్ ఇండియా సినిమా కాబట్టి సో ఇండియా మొత్తంలో పార్ట్ 2 కోసం అయితే చాలా మంది వెయిట్ చేస్తున్నారు। బట్ వాట్ అబౌట్ ఆఫ్టర్ పుష్ప 2? సో పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ గారి ప్రాజెక్ట్స్ అయితే ఇప్పుడు ఎక్కడ తెలియలేదు। సో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు రామ్ చరణ్ గారి సినిమా గేమ్ చేంజర్ తర్వాత వచ్చేసి RC16 వచ్చేసి మన బుచ్చిబాబు గారితో ఉంది, దాని తర్వాత సుకుమార్ గారితో ఉంది। సో ప్రభాస్ అన్న లైనప్ అయితే వీళ్ళందరిలో పెద్దగైతే ప్రభాస్ అన్న లైనప్ చూసుకోవాలి ఉంది। సో తర్వాత ఇప్పుడు మన కల్కి అయిపోయింది। సో కల్కి తర్వాత ఇప్పుడు మళ్ళీ రాజాసాబ్ ఉంది, రాజాసాబ్ తర్వాత అనురాగపుడి, కల్కి 2, స్పిరిట్, సలార్ 2 ఇలా చాలా ఉన్నాయి। అండ్ తారక్ అన్నది కూడా ఇప్పుడు దేవర అయిపోయింది। సో దేవర తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ నీల్ తోటి ఉంది। సో ఇలా అందరి లైనప్స్ అయితే ఉన్నాయి। సో అల్లు అర్జున్ గారి లైనప్ పుష్ప 2 తర్వాత ఏంటనేది చాలా మందికి అయితే డౌట్ గా మారింది। సో ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటనేది సో ఇప్పటికే మనకు పుష్ప 2 షూటింగ్ టోటల్లీ ఒక 90% అనేది అవ్వడం జరిగింది। సో మరికొద్ది రోజుల్లో అది కూడా థియేటర్లో రిలీజ్ అవ్వడం జరుగుతుంది। సో పుష్ప 2 భారీ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, ఎందుకంటే ఆ సినిమా మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ హైప్ కానీ అలా ఉంటున్నాయి। అండ్ అల్లు అర్జున్ గారు కూడా ఎప్పుడైనా బయట కనిపిస్తే ఏదైనా ఈవెంట్లో కనిపిస్తే ఆయన కూడా చెప్పడం జరుగుతుంది సినిమా ఈ విధంగా వస్తుంది, సినిమా ఈ విధంగా ఉండబోతుంది। ఆయన వచ్చే ప్రతిసారి సినిమా మీద హైప్ పెంచేసి వెళ్ళిపోతారు। సో ఈ విధంగా అయితే పుష్ప 1 అండ్ పుష్ప 2 స్టోరీ ఇక్కడ వరకు ఉంది। సో పుష్ప 2 తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటనేది చాలా మంది క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు। సో నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి మన త్రివిక్రమ్ గారు అండ్ మళ్ళీ అల్లు అర్జున్ గారి కొలాబరేషన్ లో మళ్ళీ సినిమా అయితే రాబోతుంది। సో మళ్ళీ వీళ్ళు కలిసి పని చేయబోతున్నారు। సో ఇప్పటికీ అలా వైకుంఠపురం అండ్ కానీ సన్ ఆఫ్ సత్యమూర్తి, జులై ఇలా ఈ 3 మంచి మంచి సినిమాలు అయితే వాళ్ళు చేయడం జరిగింది। సో నెక్స్ట్ సినిమా కూడా మళ్ళీ 4వ సినిమా కలిసి చేయబోతున్నారు। సో అదే కొంచెం మైథాలజికల్ కాన్సెప్ట్ తోటి అయితే ఈ సినిమా రాబోతుంది అనేసి అయితే జరుగుతుంది ప్రచారం। మనకు అల్లు అర్జున్ గారు ఈ లైన్ విన్న తర్వాత అయితే ఈ సినిమాని ఓకే చేసినట్లయితే తెలుస్తుంది। సో దీని గురించి పుష్ప 2 రిలీజ్ అయిన తర్వాత అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి। సో పుష్ప 2 రిలీజ్ తర్వాత ఒక 1 వీక్ తర్వాత అయితే అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతుంది। సో మైథాలజికల్ సినిమాల్లో మనకు అల్లు అర్జున్ గారు ఎక్కువగా చేయలేరు। సో అంటే ఫుల్ లెంత్ సినిమా ఎక్కువగా చేయలేరు ఆయన, కాబట్టి అలాంటి సినిమాల్లో అయితే ఇప్పుడు మనకు అల్లు అర్జున్ గారిని త్రివిక్రమ్ అయితే చూపించబోతున్నారు। సో ఇప్పటికీ వాళ్ళ కొలాబరేషన్ లో మంచి మంచి సినిమాలు ఉన్నాయి, అన్ని హిట్ సినిమాలు ఉన్నాయి కాబట్టి అండ్ మైథాలజికల్ సినిమాలో ఆయన ఎప్పుడు చేయలేరు కూడా। సో ఇది సినిమా తోటి ఇప్పుడు ఎలాగో పుష్ప 2 తోటి అల్లు అర్జున్ గారికి మంచి పాన్ ఇండియా రేంజ్ అయితే రావడం జరిగింది। అండ్ పుష్ప 2 తో ఇంకా కాస్త పైకి వెళ్ళిపోతుంది, ఆ లెవెల్లో అయితే ఆయనకు స్టార్డమ్ ఇప్పటికి ఉంది। అండ్ పుష్ప 2 తో ఇంకా కొంచెం ఎక్కువ అవుతుంది, కాబట్టి ఆ క్రేజ్ ని త్రివిక్రమ్ గారు గట్టిగా వాడుకుంటే ఆయన సినిమా ఆయన మైథాలజికల్ టచ్ ప్లేస్ ఇప్పుడు ఇక్కడ మనకు అల్లు అర్జున్ గారి స్టార్డమ్ రెండు కలిసి వాళ్ళ పాన్ ఇండియా ముందుకెళ్తున్నారు। ఎందుకంటే ఇప్పుడు త్రివిక్రమ్ గారి పాన్ ఇండియా సినిమాలు ఎక్కడ లేదు, బట్ ఇక్కడ ఆల్రెడీ మనకు పాన్ ఇండియాలో స్టార్ అయిపోయిన అల్లు అర్జున్ గారు ప్లస్ ఇక్కడ త్రివిక్రమ్ గారు ఇద్దరు కలిసి మైథాలజికల్ సినిమా అయితే చేయబోతున్నారు అనేసి అయితే టాక్ వినిపిస్తుంది। కాబట్టి పుష్ప 2 తర్వాత ఈ మైథాలజికల్ సినిమా చేయడం అల్లు అర్జున్ కరెక్టా కాదా అనేసి అయితే కూడా ఫ్యాన్స్ అంటున్నారు। బట్ అల్లు అర్జున్ గారు ట్రై చేయాల్సింది ఇలాంటి సినిమాని, ఎందుకంటే ఇప్పుడు కమర్షియల్ సినిమాలు రొటీన్ సినిమాలే చేయడం జరిగింది। సో అన్ని సినిమాలలో కొంచెం చూసుకున్నట్లయితే పుష్ప 2 వాటన్నిటికంటే చాలా డిఫరెంట్ ఉంది, కాబట్టి ఆయన చాలా డిఫరెంట్ చేశాడు కాబట్టి ఈ సినిమాకి అంతగా క్రేజ్ వచ్చింది। కాబట్టి మళ్ళీ ఆ సినిమాలు ఇప్పుడు రొటీన్ సినిమాస్ కాకుండా మళ్ళీ వేరే టచ్ సినిమాలు చేస్తుంటే, వేరే లైన్స్ వేరే జోనర్ సినిమాలు చేసుకుంటే ఇంకాస్త వెరైటీగా కనిపిస్తుంది, ఇంకా మంచి ఎక్కువ క్రేజ్ రావడం కానీ ఆ సినిమాకి ఇంకెక్కువ ఇంట్రెస్ట్ చూపించడం కానీ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి। అండ్ త్రివిక్రమ్ గారి సినిమా చూసుకున్నట్లయితే కూడా లాస్ట్ సినిమా గుంటూరు కారం। సో గుంటూరు కారం సినిమా తర్వాత ఇప్పుడు ఈ హీరోతో అయితే సైన్ చేయలేరు ఆయన, అండ్ ఎక్కడ అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా లేదు డైరెక్టర్ వైపు నుంచి కానీ హీరో వైపు నుంచి కానీ। బట్ పుష్ప 2 తర్వాత మళ్ళీ బన్నీ అండ్ త్రివిక్రమ్ కలిసే ఛాన్సెస్ ఉన్నాయనేసి అయితే వినిపిస్తుంది। సో మైథాలజికల్ కాన్సెప్ట్ ని పాన్ ఇండియా లెవెల్లో సో అల్లు అర్జున్ గారితో మళ్ళీ రీప్రజెంట్ చేయడం జరుగుతుంది। సో వీళ్ళిద్దరి కొలాబరేషన్స్ వచ్చిన సినిమాపై మంచి సినిమా మీకు ఏమనిపించిందో కమెంట్ చేయండి। అండ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ పుష్ప 2 అండ్ మనకు December 6 అయితే సినిమా రాబోతుంది। అండ్ మనస్ఫూర్తిగా సినిమా మంచి బాక్స్ ఆఫీస్ వద్ద మంచి రికార్డ్స్ కలెక్ట్ చేయాలనే విధంగా అయితే కోరుతున్నాను।